శర్మిష్ఠా పనోలి మొహమ్మద్ ప్రవక్త గురించి చాలా చండాలంగా మాట్లాడింది, పోస్ట్ పెట్టింది. హిందూ సంస్కృతి ఎప్పుడూ కూడా పరమత సహనాన్నే కోరుకుంటుంది. ఇట్లా వేరే వాళ్ళని దూషించడము, వేరే దాని గురించి ఇట్లా మాట్లాడడం ఒప్పుకోదు. 100% ఇది తప్పు. భారత న్యాయ వ్యవస్థ ప్రకారం కూడా ఇది చాలా పెద్ద తప్పు. ఆమెకి శిక్ష పడాల్సిందే. ఫస్ట్ ఇది అండర్లైన్ చేసుకోండి. ఆమెని శిక్షించాలి. కానీ నేను ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ చూసిన, ఎవరు కంప్లైంట్ చేసిండ్రు అనేది చూస్తే వజాహత్ ఖాన్ అని చెప్పి పేరు కనబడ్డది. ఎవరి వజాహత్ ఖాన్ అని కొంచెం స్టడీ చేస్తే, రీసెర్చ్ చేస్తే ఇగో ఈ పోస్ట్ కనబడ్డది నాకు. ఈ పోస్ట్లా మీకు కింద కనిపిస్తుంది కదా బొమ్మ, ఇది కామాఖ్యాదేవి టెంపుల్. అక్కడ అమ్మవారి యొక్క ఏదైతే యోని భాగం పడ్డదో అది ఆ ఫోటో ఇది. ఇప్పుడు ఆ పోస్ట్ ఏందో చదువుతా చూడు. కామాఖ్యాదేవి టెంపుల్ where Brahmins get worship from other Hindus of chopped vagina. It is very hard to differentiate. Is it blind worship or mental sickness? Sick people. ఎవడ్రా మెంటలోడు? ఎవడు మెంటలోడు? నువ్వు మెంటలోనివి. నీకు ఈ మాత్రం కూడా అర్థమైతలేదు. అసలు తల్లి యొక్క తల నుంచి పాదాల వరకు పూజించే గొప్ప సంస్కృతి ఉన్న దేశం ఇది. చాప్డ్ వజైనా కాదురా అది, మర్మస్థానం కాదది. నీలాంటోళ్ళ కోసమే ఎప్పుడో 40 ఏళ్ల కిందట వేటూరి గారు రాసింది, మర్మస్థానం కాదది నీ జన్మస్థానం అని చెప్పి. మర్మస్థానం కాదది నీ జన్మస్థానం. ఇది నువ్వు నీ కాందానే కాదు, ఈ ప్రపంచాన్నే కన్నా తల్లి యొక్క ఒంట్లో ఒక భాగం. దాన్ని పూజించడం జరుగుతుంది ఇక్కడ. అది తెలవనప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలి. నీ గురించి, నీ యొక్క ఏదైతే రిలీజన్ నువ్వు ఫాలో అవుతున్నావు దాని గురించి మాట్లాడినప్పుడు మాట్లాడు. నీకు తెలవని దాని గురించి, కోట్ల మంది మొక్కే వేరే మతం గురించి నువ్వు మాట్లాడితే ఎవ్వడుకోడు. ఇప్పుడు ఈ గలీజ్ గాడే ఇంకొక పోస్ట్ కూడా పెట్టిండు. ఇది మీరు చూడండి ఫస్ట్ ఒకసారి. ఇదేంటిది తెలుసా? ఒకటి కాదు, 1, 2, 3, 4 పోస్టులు నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ, రీడ్ అబౌట్ యువర్ రిలీజియన్ ఫస్ట్, యూరిన్ డ్రింకర్స్ కమ్స్. ఇది వీడు పెట్టింది. 100 కోట్ల మంది శ్రీకృష్ణుడిని జగద్గురువుగా పూజిస్తాం మనం. అట్లాంటి శ్రీకృష్ణుడి గురించి కూడా ఎంత గలీజ్గా పోస్ట్ పెట్టిండో చూడండి. ఇగో ఇవి ఈ పోస్టులు పెట్టిండు కదా. కంప్లైంట్ చేసినందుకు 1500 కిలోమీటర్లు పోయి ఓ పిల్లని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా. మరి వీడు మీ పక్కనే ఉన్నాడు కదా, మరి వీడేం చేస్తున్నాడో చూసి వీడిని అరెస్ట్ చేసేది లేదు. వీడెట్లున్నాడు బయట మరి అడిగేటోడు లేడు అనుకుంటుండ్రా? సెక్యులరిజం అంటారు కదా, సెక్యులరిజం. ఇప్పుడు ఆ మహాసాధ్వి పార్టీల తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న 2 ఎంపీలు పెట్టిన పోస్ట్ గురించి చెప్తున్నా. ఇక ఫస్ట్ వీళ్ళని చూడండి. వీళ్ళిద్దరూ పోస్టులు పెట్టిండ్రు 2015లో 2021లో అట్లా పోస్టులు పెట్టిండ్రు. ఆ పోస్ట్ ఏం తెలుసా? ఇది పోస్ట్ కనిపిస్తుంది కదా. శివలింగానికి ఒక ఆమె కాండం దొడుగుతుంది. దీనిపైన ఏం రాసిండ్రంటే, గాడ్స్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ మోర్ యూస్ఫుల్. అంటే దేవుడు ఇంతకు మించి దేనికి పనికిరాడన్నట్టుగా రాసిర్రు అనమాట. ఇది పెట్టింది ఎవరో తెలుసా? ఇగో ఈమెనే, సయోని ఘోష్. ఈమె తృణమూల్ కాంగ్రెస్లో ఎంపీ. ఇప్పుడు ఇంకొక ఆమె గురించి చెప్తున్నా కదా నేను. ఆమె పేరు మహువా మొయిత్రా. ఇగో ఈమె మీకు కనిపిస్తుంది కదా ఫోటోలో. ఈమె ఇంకో ఎంపీ. ఈమె పెట్టింది ఏం తెలుసా? కాళీ ఈజ్ మీట్ ఈటింగ్ ఆల్కహాల్ యాక్సెప్టింగ్ గాడెసెస్ అని చెప్పేసి పెట్టి, అంటే బేసిక్గా మినిమం అది ఏంది, ఎందుకు, ఏమీ తెలుసుకోకుండా ఇట్లాంటి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సెక్యులరిజం కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు వీళ్ళని? ఇప్పుడు ఆ మహువా మొయిత్రా అనేటామని ఈఎంపీఏ ఇంకొక పోస్ట్ కూడా పెట్టింది. ఇగో ఈ పోస్ట్ని చూడండి. ఏం పెట్టింది తెలుసా? ఓ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఇస్ నాట్ నెక్స్ట్ ఆన్ డిగింగ్ లిస్ట్. ఇదేంది అని అంటే అయోధ్య టెంపుల్ కట్టినప్పుడు పెట్టిన పోస్ట్ అనమాట ఇది. అంటే ఇప్పుడు బేసిక్గా నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఆ శర్మిష్ఠా అనే పిల్లని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? ఏదైతే కోల్కతా పోలీసులు ప్రెస్ నోట్ ఇచ్చిండ్రో దాంట్లో ఏమని ఇచ్చిండ్రు? ఈ పిల్ల పెట్టిన పోస్టు 2 కమ్యూనిటీల మధ్యలో లొల్లయ్యేటట్టు పెట్టింది, వైలెన్స్కి దారి తీసేటట్టు పెట్టింది, అందుకోసమే అరెస్ట్ చేస్తున్నాము అని ప్రెస్ నోట్ ఇచ్చారు. అవునా? మరి ఇవేం పోస్టులు అన్నట్టు? ఇవేం పోస్టులు అన్నట్టు? వీటిని చూస్తే కమ్యూనిటీలు 2 ముద్దులు పెట్టుకుంటాయా? వైలెన్స్ కాదా అప్పుడు? మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి వీళ్ళు ఈ పోస్టులు పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, మళ్ళీ వెల్ నోన్ జనాల ఎంపీలు. మరి వీళ్ళు ఈ పోస్ట్ పెట్టినప్పుడు మీ కళ్ళకి ఏమైనా రోగం వచ్చిందా? కనిపించలేదు అప్పుడు? ఇప్పుడు ఆ పిల్లని ఎవడైతే అరెస్ట్ చేయించిండో కంప్లైంట్ ఇచ్చి, 1 ఫోటో చూపిస్తా చూడండి. వజాహత్ ఖాన్ కాద్రీ రషీది వీడు. సో వీడు యాక్చువల్గా పోస్టులు ఏమేమి పోస్టులు పెట్టిండు, ఎంత చండాలమైన పోస్టులు పెట్టిండు చూపించిన కదా నేను. వీడికి రషీదీ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది. మరి ఆ ఫౌండేషన్కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాడు ఎట్లా నడుపుతున్నాడు, అసలు దాని త్రూ ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాడు, ఇవన్నీ ఏం లెక్కలేదు, ఎక్కడ పోస్టులు లేవు.
మరి వాటి గురించి కూడా తెలుసుకోవాలి. ఈ వజాహత్ ఖాన్ గాంధీ ఏదైతే సోషల్ మీడియా పేజ్ ఉందో ఆ పేజ్కి వైజ్ చూస్తే ఇగో ఇది కనిపిస్తుంది చూడండి. దీస్ పోస్ట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అంటే మొత్తం హైడ్ చేసిండు. ఏడిపోయినారా ఇవన్నీ మరి? ఇప్పుడు ఎందుకురా భయం పుట్టుకొచ్చిందా నీకు? అందరూ ఒక్కసారి ఇష్యూ బయటికి రాగానే వీడి పోస్టులన్నీ బయట పెట్టి ఇష్టం వచ్చినట్టు అందరూ వాళ్ళ సోషల్ మీడియా పేజ్లల్లో లేకపోతే ఇన్స్టాలో ఇట్లా అన్నిట్లో కూడా ఫార్వర్డ్లు చేస్తున్నారు, దాన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా. ఇగో ఇట్లా పెడుతుండు వాడు, వీడు కంప్లైంట్ ఇచ్చినోడు అని చెప్పి అప్పటి నుంచే వరకు పుట్టింది అన్నట్టు ఇమీడియట్గా హైడ్ చేసుకున్నాడు. అజ్ఞాతంలోకి పోయినా అవరా ఇప్పుడు నువ్వు. ఈ దరిద్రం అంతా ఓన్లీ వెస్ట్ బెంగాల్నే కాదు, అన్ని రాష్ట్రాలలో ఉన్నది. ఇప్పుడు కేరళ, తమిళనాడు, మన తెలుగు రాష్ట్రాలు అన్నిటి గురించి మాట్లాడుకుందాం.